మావిగన్ అంటే ఆయన ఏదో 2 పదాలు తీసుకున్నాడు కానీ అదే పేరు పెట్టాలని రూల్ ఏం లేదు. మచిలీపట్నంలో నుంచి ఒక 2 words, విజయవాడ నుంచి ఒక 2 words, గుంటూరు నుంచి ఒక 3 words తీసుకొని చెప్పారు కానీ తప్పనిచ్చి వాస్తవంగా నిజంగా చెప్పాలంటే విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, తెనాలి, మచిలీపట్నము, ఇంకా తర్వాత ఏలూరు, అవన్నీ మొత్తం సరౌండింగ్ చేసి ఒక పెద్ద సిటీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆల్రెడీ డెమోగ్రఫీ ఉంది అక్కడ. సీ కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు బాంబే తీసుకోండి, ఫైనాన్షియల్ కారిడార్. అది చెన్నై తీసుకోండి, సీ పోర్ట్ ఉంది కాబట్టి బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయిపోయేది. ఇప్పుడు సిఆర్డీఏ కనెక్షన్ చేస్తే ఇన్స్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఇప్పుడు ఏం చేయాలి? కాదు, ఇప్పుడు మీ సలహా ఏంటి? ఏం చేయాలి? కాదండి, ఒక్క నిమిషం బాలగారు, ఇప్పుడు ఏం చేయాలి అయితే? సార్ చాలా సింపుల్ సార్. ఇప్పుడు మీరే ఉన్నారు సార్. ఒక ఛానల్ పెట్టాలంటే మనము ఒకప్పుడు కాలంలో ఎంత ఉండేది? 100 కోట్లు పెట్టేవాళ్ళం. ఈ రోజు యూట్యూబ్ ఛానల్ అని చాలా సింపుల్ గా అయిపోతున్నాయి. 10 లక్షలు అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే టెక్నాలజీని వాడుకోవాలి, ఇన్స్టెంట్ గా మనం రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలనే ఐడియా ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా పేరు పెట్టుకున్నారో పెట్టండి, దీనికే పెట్టించుకోండి. అక్కడ ఎందుకు ఈ అమౌంట్ మొత్తం మీకు డంపింగ్ చేసి అది మీకు న్యాచురల్ గా ఆర్గానిక్ గా డెవలప్ అవ్వాలి. ఎప్పుడైనా కూడా ఆర్గానిక్ గా డెవలప్ చేసి నేను డబ్బులు మొత్తం అక్కడ పెడతాను అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరికి నాకు సూటిగా ఒకటే ప్రశ్న ఏంటంటే, మీరు కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కావాలనుకుంటున్నప్పుడు